వెల్కమ్ టు ది ఫ్లేవర్ హంట్. ఈరోజు మనం టమాటో ఎగ్ బుర్జీ కర్రీ చేసుకుందాం. ముందుగా పైన చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి అందులోనే కొన్ని ఆవాలు మరియు జీలకర్ర వేయండి. ఆ తర్వాత కొద్దిగా గార్లిక్ వేసి అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోండి. ఆ తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న ఒక ఆనియన్ యాడ్ చేసి అవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోండి. ఎప్పుడైతే ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ అవుతాయో ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసి ఒకసారి కలపండి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి. ఆ తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ముందుగా కోసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఎప్పుడైతే టమాటోస్ పైన చూపించిన విధంగా మగ్గుతాయో అప్పుడు మీ రుచికి సరిపడా చిల్లీ పౌడర్ మరియు సాల్ట్ యాడ్ చేయండి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయండి. నేను ఇక్కడ 5 కోడిగుడ్లు తీసుకున్నాను. మీ ఇష్టం, సో ఎన్నైనా తీసుకోవచ్చు. ఆ 5 ఎగ్స్ని అందులో బ్రేక్ చేయండి. ఆ తర్వాత మూత పెట్టేసేయండి, అసలు కలపకండి. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత మీరు మూత తీసి చూస్తే అలా వైట్ కలర్గా వస్తుంది. అప్పుడు కూడా మొత్తం బ్రేక్ చేయకుండా అలా పెద్ద పెద్ద పీసెస్ లాగా ఆ ఎగ్స్ని బ్రేక్ చేసుకోండి. అలా బ్రేక్ చేసిన తర్వాత ఒకసారి కలిపి వాటిని తిప్పి వేయండి. ఆ తర్వాత కొద్దిగా కసూరి మేతి మరియు కొద్దిగా గరం మసాలా వేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా కుక్ అవనివ్వండి, ఎగ్ పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి ఏమన్నా తక్కువ అయితే దానికి సరిపడా వేసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మన టమాటో ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుంది.